అంద్రాసు కాజీకో లూకోసు వార్త 15వ అధ్యాయం 3వ వచనం. లూకోసు వార్త 15వ అధ్యాయం 3 నుంచి 7 వరకు. ఇక్కడ యేసు ప్రభు ఏమని మాట్లాడుతుంది ఉపమానము? ఎవరి గురించి? ఒక గోపాండంలో కుమ్మేరిన నచ్చలు కదా ఇది ఇందులో బైబిల్లో. కానీ యేసు ప్రభు ఏం చెప్తుందంటే ఈ ఉపమానము బోధశైలే కానీ వాక్యంలోనైతే ఒక గొర్రెల కాపురు కోసమును భూఖండామరంలో కుమ్మేమరన్న శైలి కొనే చెప్తుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఎవరి గురించి అంటే మనము మారు మనసు కోసము దేవుడి వాక్యము ఎదురు చూస్తుంది. పరలోకమును మనం వెళ్ళాలంటే ఎలాంటి వారుగా ఉండాలంటే మారు మనసు మనము పొందితేనే ఇక్కడ దానికి అర్థం. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మనం మారు మనసు మారుతున్నామా లేదా, మనం ఎలాంటి వారుగా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఇక్కడ. కాబట్టి మనము ఎలాంటి వారము ఇక్కడ మనం తప్పిపోయాము, లోకపరంగా చాలా తప్పిపోయామంటే ఛేదించబడతాము, అసహించుకుంటారు జనాలు. ఎవరు మన దగ్గర వస్తారా తప్పు చేస్తే? అయ్యే రాదు. ఎవరైనా మనం తప్పు చేసినా వస్తారా? రారు. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే యేసు ప్రభుని ఏం ఎదురు చూస్తున్నారంటే పరలోక రాజ్యాన్ని మనము మారు మనసు పొందడానికి ఎదురు చూసే ఉద్దేశాలు కదా. అయితే యేసు ప్రభుని కూడా ఎలాంటి వారు బెర్రించి ఎంతకు మామరాజు సైన్యంలోది ఇక్కడ అదే లంకంగి 1:15 ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధన వినుటకు ఆయన దగ్గరకు వచ్చి ఉండగా. అంటే పోతే కానీ అప్పుడు యేసు ప్రభు జనగన శిశువులు చెప్పినప్పుడు ఏమైందంటే సంక్రాంతి పారిస్తుంది. ఎలాంటి వారు పాపలు చేశారు కదా సుంకర్లు అంటే ఎలాంటి వారు? సంక్రాంతి అంటే పన్నులు పప్పు మరంచి అది లాక్కోవడము ఇచ్చేయడం చేసుకొని ఇవ్వకుండా ఉండడం. అది పారిస్తులు అంటే జనంమరం చూడడం వెంది. కానీ జనం అంటే యేసు ప్రభు అంటే అంటే పాపులతోనే భోజనం చేస్తున్నారు యేసు ప్రభు, పాపులతోనే ఎక్కువగా ఉంటున్నారు. అంటే గమ్లే వీళ్ళు మాట్లాడుతున్నారు ఎలాంటి వారు? సుంకర్లను పరిచయలను మాట్లాడుతున్నారు. యేసు ప్రభు మామన్ రాజు బెర్నైతే పాపలతోని మాట్లాడుతున్నారు. లోకంలోనే ఇదిగా ఉంటున్నారు కదా, ఎందుకు యుద్ధం పెట్టని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ యేసు ప్రభు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు? మనం పాపం చేసాం కదా, మనం మంచోళ్ళమా? మనం మంచోళ్ళు కాదు కదా. ఎవరి కోసం వచ్చాడు యేసు ప్రభుని ఈ లోకంలోని? మన కోసం వచ్చారు కదా. మంచిగా ఉన్న వాళ్ళ కోసం వచ్చారా? రాలేదు కదా. మనం పాపం చేసాము కానీ ఏం కొన్నాడు యేసు ప్రభుని? తన రక్తం, అమూల్యమైన రక్తంతో మనం కొన్నాడు. అమూల్య రక్తంతో మనము కొన్నాడు కాబట్టి మనము వాళ్ళ బిడ్డలుగా మనము ఎంచుకున్నాం. అవునంగా మనం ఎంచుకున్నామా లేదా? అయితే ఇక్కడ ఏమంటున్నారంటే పాపుల్ని సుంకర్ని అంటే యేసు ప్రభుని ఎదుగంతకి ఏదో మామన్ రాజు పాతి బెర్నెతి అని గుస్తుగా మాట్లాడుకుంటున్నారు. కానీ యేసు ప్రభుని మనం పాపం చేసిన వాళ్ళు అలాంటి వారినే నేను కావాలయ్యా, నేను అలాంటి వారినే నేను కోరుకున్నాను దామితి యేసు ప్రభుని. అయితే మనము ఇక్కడ మనం మంచిగా ఉన్నాం నిజంగానే. మళ్ళీ సపోజ్ ఉదాహరణగా మళ్ళీ బస్సుగా ఉండకపోతే ఎవరూకి వెళ్ళమా అన్నిటి మంచిగా ఉంటాము, ప్రార్థన చేస్తాము. అలాంటప్పుడు దేవుడు మనము ఎక్కువగా ప్రేమిస్తాడా లేదా? ఎక్కువగా ప్రేమించాడు. కానీ ఎలాంటి వారు ప్రేమిస్తాడు దేవుడు? మనము పాపం చేసిన వాళ్ళు, తప్పులు చేస్తాము, చెడు పనులు చేస్తాము కదా, అలాంటి వారిని ఎక్కువగా దేవుడిని ప్రేమిస్తారా లేకపోతే మంచిగా ఉన్న ప్రేమిస్తారా? మనం తప్పు చేసిన వాళ్ళే ప్రేమిస్తాడు. అయితే మన కుటుంబంలోని లేకపోతే ఓనని జోడి లేకపోతే పోయినని జోడి తప్పు చేస్తారనుకో, ఎక్కువగా తప్పు చేసిన వాళ్ళు ఆనంద చేస్తే ఒక నీతి బెజోడేజ ఓరే నమ్మి దాంకుడానికి అలింగ్ గాలంచిదే గాతుది ఆగాతేం మరి అది కైళ్ళు బెంజినే మారుతారా? తెల్లు బెంజినే మారేది దీపో అమ్మారేది. కానీ వాళ్ళకి ఎలా చెప్పాలంటే మనం ఎలాగ ఉండాలంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనము మనుషుల దగ్గర ఇప్పుడు అలింగ్ గాతుది అనుకుని మాట్లాడతాము. సత్తు బేజీ మారుతున్నారా? లేదు. ఇతరుల గురించి చెప్తున్నాము, మారుతున్నారా? మారట్లేదు. కానీ మనం ఏం చేయాలి? మనము ప్రేమతో చెప్పి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కన్నీరుతో మనం ప్రార్థన చేయాలి.
కన్నీరుతో ప్రార్థన చేస్తేనే మన కొడుకులు మన కుటుంబంలో బాగుపడుతుంది. కానీ మళ్ళీ కన్నీరు ప్రార్థన చేయకుండా ఇతరుల గురించి బెర్రం ఉండే ఒకడంతా ఇల్లు బెర్రం మారేది నుంచి మారేది మరీ ఎక్కువ చేస్తారు. నా గురించి అందరు తెలిసిపోయింది కదా, నా గురించి తెలియకపోయింది ఏంటి తాగుతాననుకుని వాళ్ళు మరీ తాగుతారు కానీ మారుతారా? మారేది అలా చెప్పడం వల్ల లేకపోతే వాడు అకంటిబెంట్ చేస్తే ఓనండి మారేది. కానీ మనము రహస్యంగా వెళ్ళుకొని మన కుటుంబం కోసమే ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తేనే మన పిల్లల్ని బాగుపడతారు. మనం ప్రార్థన చేస్తేనే మన జీవితాన్ని బాగా చేస్తాడు. కాబట్టి మనకి ఇక్కడ యేసు ప్రభుని అది మాట్లాడుతున్నారు. అయితే యేసు ప్రభుని ఎదుగే గమనింది కానీ మనం ఆయన అయితే పట్టించుకోడు. ఎందుకంటే పాపుల కోసం వచ్చాడు, నీతిమంతుల కోసం నేను రాలేదు. కానీ పాపుల కోసం నేను బాగా చేయడానికి మంచిగా మార్చడానికి నేను వచ్చాను గామితే. అయితే ఇక్కడ ఒక గొర్రె పిల్లని తప్పిపోయి ఉంది. ఆ గొర్రె పిల్లని ఎన్ని గొర్రె పిల్లలు ఉండేది? 100 గొర్రె పిల్లలు ఉండేది కదా. ఆ 100 గొర్రె పిల్లలోని ఒక గొర్రె పిల్ల తప్పిపోయింది. తప్పిపోయినప్పుడు 99 గొర్రె పిల్లలు ఉన్నాయి కదా. ఆ గొర్రె పిల్లని 50 గొర్రె పిల్ల పోయింది కదా. ఎందుకు గామితే గోపామర గామితే కానీ ఒక గొర్రె పిల్ల కోసము ఇదేటి సాధ్యతే సైటింగ్ తోడే జాన్. అయితే ఇక్కడ గోపామర్ ఆ సైడింగ్ అయితే జ్ఞానిత కదా. కుమ్మేర జ్ఞానితే ఎంత ఆనందంగా వేసింది కదా, ఆనందం వేసింది కదా. ఆ పక్కింటూ మరి వేసేది నాకు ఒక గొర్రె పిల్ల జ్ఞాంగా సంతోషం అనుకుని ఆనందించింది. అయితే మనము ఓ నుంచి పాపంలో వెళ్ళిపోతే వాళ్ళు మారితే మనం సంతోషిస్తాం కదా, మనం సంతోషిస్తాం. అంతకన్నా ఎవరు సంతోషిస్తాడంటే మన దేవుడు, మనం కొన్న దేవుడిని ఎక్కువగా సంతోషిస్తాడు. కాబట్టి మళ్ళీ గొర్రె ఎందుకంటే అది తప్పిపోయింది. ఎందుకు తప్పిపోయిందంటే అని డీడీ అయితే గోపామరం కూడా డీడీ అయితే డిక్టే గొర్రెంచి తప్పు. కాబట్టి ఆ గొర్రె ఆ సేలేన్ అని గలం నేతోడే గలం నేత కదా. మనం కూడా మళ్ళీ ఏదైనా పాపం చేస్తాం కదా, పాపం చేసినప్పుడు ఇతరులకి తెలియదు. ఎందుకంటే నేను గలం తింటోడేదా మనం పాపం చేసామంటే. కాబట్టి మనము పాపం చేసామనుకో అది వెంటనే మనం ఏం చేయాలి, అది తప్పు చేశాను నేను ఆ పాపానికి మరలా వెళ్ళకూడదు అనుకుని ఏం చెయ్యాలి, మనుషుల దగ్గర చెప్పుకోకుండా దేవుడి దగ్గర మనము ప్రార్థన చెయ్యాలి. అయితే ఇక్కడ మారు మనసు పొందిన వారికే కదా మనము యేసు ప్రభుని కోరుకుంటున్నారు, కానీ పాపం చేసిన వాళ్ళని కోరుకోడు. అయితే ఇక్కడ దేవుడి వాక్యం కూడా చెప్తుంది. ఇక్కడ యేసు ప్రభు అంటే చెప్తుంది ఏంటి, పరలోకం అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి. సంఘం అంటే మనమే కదా. సంఘం అంటే జనాలు. మళ్ళీ గిరిజాపన ఇల్లు అయిపోయింది సంఘం అవుతుందా? అవదు కదా. మందిరాలు ఎన్న కట్టినా మనం రాలేకపోతే సంఘం అవుతుందా కదా. అయితే పరలోకం అంటే అని కొని జనంమరం బోధి పెద్ద గిరిజాసనంటే జనంమరని కదా. అయితే జనంమరన్ ఎలాంటి వారు ఉండాలి అంటే జనంమరం జిలాప లేకపోతే పని సంఘం పెట్టడానికి ఎవరు తెలుస్తుంది అంటే మళ్ళీ దేవుడి దగ్గర ఎవరు తప్పిపోయాము, ఎవరు దేవుడి దగ్గర మంచిగా ఉన్నాము తెలుస్తుందా లేదా సంఘం పెట్టడానికి జనంమరంజి. కాబట్టి మనం తప్పిపోయిన వాళ్ళము అని వెంటనే ఈరోజు రేపు తప్పిపోతాం అనుకో, సంవత్సరం తప్పిపోతాం అనుకో, ఇల్లు అప్లంగా మీద ఎంత ఇల్లు అప్లంగా మారేది అని జనంమరం జోడి సంఘం పెట్టడానికి ఆలోచించుకుని మనం ప్రార్థన చేస్తేనే కదా మనం. అయితే కొందరు జనంమరంజి సంఘం పేదని ఏం చేస్తారంటే ఆంటీ సేడేలేందిలే సేడేదిలే మనకి ఎందుకు, మన కుటుంబం కాదు కదా అని ఆలోచిస్తారు. కానీ జనంమర్లేంజిరే మీరు తెలుసు జనంమర్లే ఏరైతే కోలం పెంచే ప్రార్థన చేస్తారు అలాంటి వారిని జనంబర్ అవుతుంది. కానీ మన కష్టాలు ఏటో మన బాధలు ఏటో తెలియకుండా జనంగా ఒబ్లంగా ఏరైతే సత్తాంప జనంగా అయితే జనంమర్లే లేదు కదా. ఒడి సోంబే ఐగారు పెంచుకోవడం వాళ్ళని పెంచుకోడే నాకైతే తెలియదు. ఎందుకంటే వేరే ఊరు వెళ్తాను కాబట్టి, వేరే విలేజ్ కాబట్టి నాకు తెలియదు. జనంమరం అంటే ఇక్కడ పరలోకం అంటే సంఘం అంటే పాత్రం పెద్ద. కాబట్టి మనం జనంమరంజి ఎలాంటి వరకు మన బాధలు ఉన్నా మన కష్టాలు ఉన్నా ఎంత గమ్డెన్ ఆని జండం తెజి గమ్ని ఎరని మనం చెప్తేనే
అంటే ஞனங்கమరం ఎందుకంటే ஞனங்கమరం బసగం దక్కు కాబట్టి మళ్ళీ గిర్జాబం ఎత్తాయి ஞனங்கమరం చెడి మార్గంలో వెళ్తాడు అనుకో మనం చెడు మార్గంలో వెళ్తున్నామా లేదా కాబట్టి ஞனங்கమరం బస్సుడేన్ మన తోటి విశ్వాసులు కూడా మంచిగా నడుచుకుంటారు తోటి విశ్వాసులు కూడా మనము వస్తాము లేకపోతే ஞனங்கమరం బస్సుగా ఎరంగేరైతే సినిమాకైనా కేనైతే మళ్ళీ వస్తామా చక్కగా నడుచుకుంటామా ప్రార్థన చేస్తామా సేమ్ కదా ஞனங்கమరం అయితే స్త్రీలు కూడిక జరగాలి ఆగామి కదా మనం నడిపిస్తున్నాము ஞனங்கమరం అతను మంచోడు కాబట్టి మనం మంచిగా తోటి విశ్వాసులుగా మనం మంచిగా వెళ్తున్నాము అదే ஞனங்கమరం బస్తేదే మన విశ్వాసులు కూడా చెడుగా వెళ్ళిపోతాం చనిపోయిన తర్వాత ஞனங்கమరం బస్తేదే ఎక్కడ వెళ్తాం మన అందరము నరక లోకానికే మన అందరం తీసుకెళ్తాడు అది కూడా కాపరి వారు ఎలాంటి వారు ఉండాలంటే ఇదిగో గొర్రెలు కాపరి ఎలాంటి అని గొర్రెలు కాపరి మంచి గొర్రెలు కాపరి గోకండామరం బస్స కాబట్టి అని ఆశలేం ఆ గొర్రె వాండకి లేదు శైలి ఏరైతోడు ఇద్దాం కాబట్టి మళ్ళీ ஞனங்கమరం ఒక కాపరి గొర్రెలు కాపరి మనము ఒక గొర్రెది కాబట్టి అంత కాపరి మంచోడు కాబట్టి మనము గిర్జాబం ఇత్తాయి గిర్జాన్వి అదే కాపరి చెడుగా ఉంటే మళ్ళీ గిర్జాబం ఎత్తాయిబో బరువు బాపు ఎత్తవే లేకపోతే సినిమా బాపు ఎత్తవే తెలియదు కదా ఆదివారం పూట కాబట్టి మన కాపరి మంచిగా ఉన్నాడు కాబట్టి మనము మంచిగానే వస్తాము అయితే 7 వచనంలోని చదవండి ఆ చదువు తెప్ప 7 కాదు కానీ 8 ఒక ఉదాహరణ ఉంది ఇదిగో ఏ స్త్రీలకైనను 10 ఎండి నాణ్యములుగా వాటిని ఒక నాణ్యములను పోగొట్టుకొని ఆమె దీపమును వెలిగించి ఇంటిని అంటే ఇక్కడ ఏం చెప్తుంది ఉదాహరణగా ఇక్కడ చెప్తుంది కదా ఏంటి బంగారం సేతే మనకి 10 8 ఉంటది ఆ బంగారాలు కొంటాము ఆ బంగారం పోరినప్పుడు ఆ బంగారం చేతే అంత ఆ బంగారం మాసైతోడి బడేలే 7 బంగారాలు ఉన్నాయి కదా ఎందుకు బాధ నన్ను వదిలేస్తారా అయితే బడేదా అలాగనుకుని అనుకుని ప్రేమ లేకుండా ఉండదు కదా అలాగనుకుని కానీ 7 బంగారాలు ఉంది కదా అనుకుని ఆ 7 బంగారాలు ప్రేమించుకుని ఉండము కదా ప్రేమిస్తామా లేదా ప్రేమిస్తాం కాబట్టి మనము ఇక్కడ ఉదాహరణ చెప్తుంది మనము ఎంత ఇదిగా ఉన్నా మనము పాపంలో ఛేదించబడిన ఉన్నా దేవుడిని మనము ప్రేమిస్తూనే ఉంటాడు కానీ మనము ఎందుకు పొదువుగా ఉన్నాము మన కుటుంబంలో ఎందుకు బాధలు ఉన్నాము మన కుటుంబంలో ఎందుకు ఏడుస్తున్నాము ఒకరి లేకపోతే ఒకటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి మన కుటుంబంలోని ప్రార్థన లేదు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా కన్నీరు ప్రార్థన ఉందా మన కుటుంబంలోని చాలా డాంగరంజి అలింగాది ఫ్యామిలీ అంతా బాధపడుతున్నారు కానీ అలా చెప్పడం కన్నా ప్రార్థన చేస్తే మన దేవుడిని ఆ బాధను తీరుస్తాడు మనుషుల దగ్గర చెప్పుకోకూడదు కాబట్టి ఇక్కడ ఏమి దావీదును ఇది కాపరిగా ఏం చేసుకున్నాడంటే దేవుడి దగ్గర ఆధారపడి ఉన్నారు అది అయ్యో కానీ బాధల్లో ఉన్నాను అనుకుని కన్నీరుతో ఏడుస్తాడు కానీ మనం కూడా దేవుడి దగ్గర మనము ఎడవాలి ఏడాన్ని చికటే గమకిద్దుగా మళ్ళీ ఎత్తుతాడు కానీ మన రంజు బాధ ఏడాలింపిన అది ఎక్కువ అయిపోద్ది కానీ మన సమస్యని తగ్గదు మన సమస్యని పరిష్కారం అవుతుంది అది ఎక్కువ అయిపోద్ది కాబట్టి మనము దేవుడి దగ్గర మనం ఆధారపడి ఉండాలి ప్రార్థన చేయాలి ఇక నుంచైనా ప్రార్థన ఎవరు నీ జీవితం లేకపోతే నమన్సలి మొదలు పెట్టండి ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి ఎందుకు ప్రార్థన చేయకపోతే మీ కుటుంబంలో మారుతుంది ఎందుకంటే దేవుడిని మనం విశ్వాసిస్తున్నాము కితుగా నగిల్లబే ఎవరైనా చూసారా కోనమ్మాజీ ఎవరైనా ఆగిలేప కితుగా ఆగుతావు కదా నేను చూడలేదు ఎందుకంటే ఏది నమ్ముతున్నామంటే దేవుడు వాక్యం నమ్ముతున్నాము మనము దేవుడు ఉన్నాడు మనం కొన్నాడు అమూలమైన రక్తాన్ని మనం కొన్నాడు ఒక బిడ్డగా మనం ఎంచుకున్నాడు కాబట్టి మనము దేవుడి మీద ఆధారపడి ఉండాలి మన కుటుంబం కోసం ఆధారపడి ఉండాలి ఎందుకంటే మళ్ళీ గర్భర్యం వెంటే ఓ నుంచి బొంసుంబడ ఎగరేది
కుటుంబంలో కొంచెం కూడా ఎగదేతుంది. కాబట్టి మనము ప్రార్థన ఎక్కువగా ప్రార్థన చేయాలి. గర్భేరం అయితే మనం ఏ పాపం చేసినా ముందుకి వెళ్ళిపోతాము. గర్భేరం అడ్డుకోలేమే. విశ్వాసం లేకపోతే వేస్తూ ప్రార్థన ముఖ్యంగా ఉండాలి. ఇదిగో ఇక్కడ ఒక కాపరిగా ఏం చేశాడంటే అతని ఆ గొర్రె పిల్లని తప్పిపోయిన గొర్రె పిల్లని, అయ్యో నా ఒక గొర్రె పిల్ల తప్పిపోయింది గమ్లే సేరేది ఎతికేసుకొని తెచ్చాడు. చాలా సంతోషించాడు. ఆ పకిట్టు మరంజామన్ గోంగోలు ఆనందించాడు. అలాగే మీ పిల్లలు మీ కన్నీరు కాసుకొని ఏడాలేనండి మారితే మీరు అంతకన్నా సంతోషిస్తాడు. దేవుడు అంత సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి మనము దేవుడి మీద ఆధారపడి ఉండాలి. ఎందుకంటే అసలు భయా మళ్ళీ గర్భెర్రెంబిందే మన కుటుంబం కట్టబడతాము. ఎందుకంటే మనము విశ్వాసంగా ఉంటాం. అసలు అమ్మరాది పొనంబాంచి అంటే విశ్వాసంగా ఉంటాయి కాదనట్లేదు, కానీ అంత ఎక్కువగా ఇదిగా ఉండదు అనేదాన్ని మళ్ళీ అసలు మరి కన్నీరుతో బాధపడితే గిద్దుంగా అయ్యో అన్యన్ ఏడాని దింగాంబంలే నీ బాధల్ని నీ కష్టాలప ఇచ్చేస్తారు, సమస్యలను అంతా ఇచ్చేస్తారు. కాబట్టి మళ్ళీ మంత్రాంజామ రేగమం ద్వారా మనకి తగ్గదు. ఎన్ని మందులు వేసినా తగ్గాలన్నా తగ్గదు. అది కూడా తగ్గుతుంది, కానీ వారమో 2 వారాలు ఉంటది. కానీ దేవుని మన కన్నీరుని ఏడిస్తా మనకి ఒక మందులాగా ఒక మందులాగా మారుస్తాడు. నీ కూతురు నీ కొడుకుని మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు. పోయన్నంజి మారేసేది గిరిజాపన నీ జామన్ రాజు మొన్నంజి మారేస్తుంది. కన్నీరు ప్రార్థన లేకపోతే అది అర్థము. నా జీవితంలోని ఉదాహరణ చెప్తాను. నా జీవితంలోనే నా భర్తని చాలా నాకు సరిగ్గా చూసుకోలేదు, కానీ నేను గొప్పగా చెప్పట్లేదు. దేవుడి మందిరాన్ని కన్నీరుతో ప్రార్థన చేస్తున్నాను. దేవుడి కృప వల్ల నాకు మంచిగా చూస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో నేను ఇదిగా చెప్తున్నాను కాబట్టి నేను లేకపోతే నా జీవితం బాగాలేకపోతే దేవుడు ఒక రోజు అబద్ధ బోధకి ఎందుకమ్మా చెప్పావు గామించింది. కాబట్టి మీరు ఎప్పుడైనా కన్నీతో ప్రార్థన చేస్తే లేట్ అవుతుంది, కానీ మంచిగా అవుతుంది. మంచిగా మారుతారు మీ పిల్లలు. ఎప్పుడైనా ప్రార్థన మాత్రం మొదలుకోవద్దు. అసూతబేన అనుకో జిమ్మల్లం గర్భేన బా తుడుములో గర్భేన గబకిద్దు జిమ్మల్లం గర్భేన బా కూర్చొని స్థితిలో ఉంటారనుకో గొప్ప గర్భేన బా అదే శక్తి ఉంటుంది అనుకో తుడుములో గర్భేన బా దేవుడు ఏదికని జిమ్మల్లే గర్భేర కూర్చొని ప్రార్థన చేసే గమ్లే వాళ్ళని నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు శక్తి లేవనుకో, బలం లేదనుకో, నువ్వు ఏ స్థితిలోనైనా ప్రార్థన చేయు. దేవుడు నీ ప్రార్థన వింటాడు కదా, వింటాడు. కాబట్టి దేవుడి మీద మీరు ఆధారపడండి, దేవుడి మీద అనుకుని ఉండండి. ఎందుకంటే ప్రార్థన ముఖ్యము. ప్రార్థన ఉంటేనే వాక్యం చదువుతాము, వాక్యం చదివితేనే విశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి మీకు నాజనంగా అనుకుంటున్నాను. ఈ చిన్న వాక్యంతో నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.